అపోస్తలుడైనటువంటి పౌలు గారు. ఈ అపోస్తలుడైన పౌలు గారు దేవుని చేత ప్రత్యేకింపబడిన తర్వాత దేవుని యొక్క ఆత్మ నడిపింపు చేత ఆయన ఆయా దేశాలలో సువార్త ప్రకటన చేసి క్రీస్తునందు అనేక మందికి విశ్వాసమును కలుగచేసి క్రీస్తు సంఘములో సభ్యులుగా చేయబడటానికి రక్షణ మార్గములు నడిపించినటువంటి సందర్భాలను మనం చూస్తున్నాము. అలాగూ ఆయన చేసినటువంటి సువార్త ప్రయాణాలు పరిశుద్ధ గ్రంథములో అపోస్తల కార్యముల గ్రంథములో 3 ప్రయాణాలుగా మనం విభజించుకున్నాము. ఈ 3 ప్రయాణాలలో గడిచినటువంటి తరగతులలో మొదటి ప్రయాణం గురించి మనం నేర్చుకున్నాము. అలాగే ఇంతకు ముందున్నటువంటి సోమవారము 2వ సువార్త ప్రయాణాన్ని మనం ప్రారంభించుకున్నాము. 2వ సువార్త ప్రయాణాన్ని ప్రారంభించుకొని ఈ 2వ సువార్త ప్రయాణంలో ఆయన సుమారుగా 7 ప్రాంతాలలో సువార్తను ప్రకటిస్తే మనం గడిచినటువంటి తరగతిలో ఎన్ని ప్రాంతాలు వరకు నేర్చుకున్నామో ఎవరికైనా జ్ఞాపకం ఉందా? రాసుకున్నటువంటి వాళ్ళకి 2 సువార్త ప్రయాణాలు 2 ప్రాంతాల గురించి సోదరులు చక్కగా తెలియపరిచారు. తరగతి అనగానే ఈరోజు తరగతికి మనం వెళుతున్నాము కనుక ఇంతకుముందు చెప్పినటువంటి పాఠాలు ఏంటి అనేది ఒకసారి మనం చదువుకోవాలి. కానీ రెగ్యులర్గా మీకు ఏదో క్లాసులు జరగటాన్ని బట్టి మీరు ఆ క్లాసులన్నిటిని కూడా నేర్చుకుంటున్నారు. అయినా నేర్చుకోవటంతో పాటుగా దాన్ని చదువుతూ జ్ఞాపకం చేసుకోవటం వలనే ప్రయోజనం అనేది మన జీవితాల్లో కనపడుతుంది. విశ్వాసం అనేది మన హృదయాల్లో స్థిరపరచబడుతుంది. సోదరులు చాలా చక్కగా తెలియపరిచారు. అపోస్తలుడైన పౌలు గారు 2వ సువార్త ప్రయాణాన్ని ప్రారంభించినటువంటి భాగం ఏ వచనము నుంచి ఏ వచనం వరకు ఉంటుంది? ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళలో అంటే అపోస్తలుడైన పౌలు గారి యొక్క 2వ సువార్త ప్రయాణం ఏ అధ్యాయములో స్టార్ట్ అయింది? 22 వరకు. వెరీ గుడ్. శ్రీరామ్ చక్కగా తెలియపరిచాడు. అపోస్తల కార్యములు 16వ అధ్యాయము, అపోస్తల కార్యాలు 18, 22 వరకు. ఇంకా మా అభికి అది దొరకలేదు అనుకుంటా. ఎక్కడ రాశారు? కనపడిందా? ఓకే, వెరీ గుడ్. ఈయన చేసిన 2వ సువార్త ప్రయాణాన్ని అపోస్తల కార్యం 16వ అధ్యాయం నుంచి అపోస్తల కార్యాలు 18వ అధ్యాయం 22వ వచనం వరకు మనం నేర్చుకుంటాం. ఎప్పుడైనా ఒక తరగతి ప్రారంభించే ముందు ఇంతకుముందు తరగతిలో చెప్పిన విషయాలను ప్రశ్నలుగా అడగటం అనే దాన్ని నేను జరిగిస్తాను. ఇప్పుడు నేను అడిగినటువంటి వాళ్ళు ఒక 2 నిమిషాలు దాన్ని మరలా మనం రివ్యూ చేసుకోవటానికి ప్రశ్నలు అడుగుతా నేను. మొదటి ప్రశ్న, పౌలు గారు 2వ సువార్త ప్రయాణాన్ని ప్రారంభించిన తర్వాత అంతియోకయ నుంచి ఆయన వెళ్ళినటువంటి మొదటి ప్రాంతం ఏంటి? అవి లుస్త్రా ప్రాంతానికి ఆయన వెళ్ళారు. వెరీ గుడ్. లుస్త్రా ప్రాంతంలో అపోస్తలుడైన పౌలు గారు ఇష్టపడి ఎన్నుకున్నటువంటి తన శిష్యుడు ఎవరు? జాస్మిన్. లుస్త్రా ప్రాంతంలో పౌలు గారు ఎవరిని ఎన్నుకున్నాడు? గట్టిగా చెప్పాలి. తిమోతి. వెరీ గుడ్. తిమోతిని ఆయన ఎన్నుకున్నాడు. ఇప్పుడు కాన్ఫరెన్స్ ఉన్నటువంటి రత్నం గారి ప్రశ్న, తిమోతి గారి యొక్క తల్లి పేరు, అవ్వ పేరు ఏమిటి? అవ్వ పేరు సువర్ణ, నువ్వు చెప్పమ్మా. లోయిలోను యునేకేలోను. ఇవి మనకి జ్ఞాపకం ఉండాలబ్బా. చరిత్ర భాగంలో దేవుడు వాక్యములో దేన్నైనా మనకు రాశాడు అంటే అది మనకు అవసరమని. కనుక ప్రతి పేరు, ప్రతి ప్రాంతం మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. దేవుడు ఆ జ్ఞాపశక్తిని మనకిచ్చాడు. కనుక నీ అవ్వ అయిన లోయలోనూ నీ తల్లి అయిన యునేకేలోను అనేటువంటి పదాన్ని మనం చూస్తాము. లుస్త్రా అనే ప్రాంతం అనగానే మనకి భౌతికంగా హైదరాబాద్ అనగానే చార్మినార్ ఎలా గుర్తొస్తుందో, ఆగ్రా అనగానే ఏం గుర్తొస్తుంది?
తాజ్మహల్ ఎలా గుర్తొస్తుందో లుస్త్రా అనగానే మనకు ఎవరు గుర్తు రావాలి? తిమోతి అనేటువంటి నిజమైన శిష్యుడు మనకు జ్ఞాపకం రావాలి. లుస్త్రాలో తిమోతిని ఆయన ప్రత్యేకపరచుకొని అక్కడ నుంచి ఆయన బయలుదేరి సువార్త పరిచయ కొరకు వెళ్ళినటువంటి రెండవ ప్రాంతము ఏంటి? ఈ ప్రాంతానికి వెళ్ళాడు. మాసిదోనియా ప్రాంతానికి రాజధాని అయినటువంటి ఫిలిప్పీ పట్టణానికి మన అపోస్తలుడైన పౌలు గారు వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాము. ఇప్పుడు ఇందులో ఈ ఫిలిప్పీ యొక్క పట్టణంలో మాసిదోనియా ప్రాంతంలో పౌలు గారు సువార్త పరిచర్య చేస్తున్నప్పుడు 3 సంఘటనలు జరిగినాయి. అవి మనం నేర్చుకున్నాం. 3 సంఘటనలు. మొట్టమొదట, రెండోసారి, మూడోసారి 3 సంఘటనలు ఉన్నాయి. పౌలు గారి ద్వారా మాసిదోనియా ప్రాంతంలో జరిగిన 3 సంఘటనలు ఏంటి? ఒకటి, లూదియా కుటుంబం రక్షణ పొందింది. పుతోను దయ్యమును పౌలు గారు విడిపించారు. జైలధికారి రక్షింపబడ్డాడు. వెరీ గుడ్. చాలా చక్కగా ఈ విషయాలు అయితే జ్ఞాపకం చేసుకున్నారు. ఇవి ఇంతకుముందు తరగతిలో మనము నేర్చుకున్నటువంటి పాఠం. వీటి వలన మనకి దేవుని వాక్యమునందు, క్రీస్తు నామమునందు సంపూర్ణమైన విశ్వాసము కలిగించబడటానికే దేవుడు వీటిని మనకు రాశాడు. వీటిని మనము సంపూర్ణంగా అర్థం చేసుకుని ఆ విషయాలను గ్రహించగలిగే వాళ్ళమై ఉండాలి. ఒకసారి జ్ఞాపకం చేయాలంటే, లుస్త్రా అనేటువంటి ప్రాంతంలో పౌలు గారు తిమోతిని ఏర్పాటు చేసుకున్నప్పుడు, తిమోతి దేవుని కొరకు, దేవుని పరిచర్య కొరకు పౌలును వెంబడించడానికి సిద్ధపడిన విధానం, తిమోతి యొక్క ప్రత్యేకతను పౌలు గారు గ్రహించిన విధానాన్ని మనం గ్రహించాలి. తిమోతి దేవునిలోనికి అనగా సేవలోనికి రావటానికి గల కారణాలు చాలా డిఫరెంట్గా ఉంటాయి. మనం దేవుని యందు విశ్వాసం ఉంచడానికి కలిగి ఉండే కారణాలు వేరు. తిమోతి విశ్వాసము కలిగిన వాడుగా నడుచుకోవటానికి గల కారణాలు వేరు. అందుకే తిమోతి నమ్మకమైనటువంటి పరిచారకుడయ్యాడు, నమ్మకమైనటువంటి సేవకుడయ్యాడు. తిమోతి గారి గురించి ఒక్క మాట చెప్పి మన క్లాసులకు పంపిస్తాను. తిమోతికి రాసినటువంటి 2వ పత్రికలు మీరు చూడండి. పౌలు గారే స్వయంగా తిమోతి గురించి సాక్ష్యం ఇస్తూ, తిమోతి పౌలు పిలిచినప్పుడు తనతో సేవకు రావటానికి ఏం చూసి తిమోతి గారు సేవకు వచ్చాడు. తిమోతి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 11వ వచనంలో, అంతియొకయ, ఈకొనియ, లుస్త్రా అను పట్టణములలో నాకు కలిగినట్టి హింసలను, ఉపద్రవములను తెలుసుకున్న వాడై నన్ను వెంబడించితివి అనే మాట రాయబడింది. అంటే ఇక్కడ తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 11వ వచనమ్మ. తిమోతి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం. ఇక్కడ ఈ వాక్య భాగం మళ్ళీ చదువుతున్నాను. పౌలు గారు తిమోతికి పత్రికను రాస్తూ, అంతియొకయ, ఈకొనియ, లుస్త్రా అను పట్టణములలో నాకు కలిగినట్టి హింసలను, ఉపద్రవములను తెలుసుకొనిన వాడవై నన్ను వెంబడించితివి. ఇక్కడ తిమోతి పౌలు గారిని ఏం చూసి వెంబడించాడంట? ఏం చూసి? పౌలు గారికి కలుగుతున్న గౌరవాన్ని చూసో, పౌలు గారికి వస్తున్నటువంటి ఆస్తిని చూసో, పౌలు గారు కలిగినటువంటి గొప్పతనాన్ని చూసో వెంబడించలేదంట. పౌలు గారు పొందిన హింసలు చూసి ఇన్స్పైర్ అయ్యి తిమోతి గారు సేవకు వచ్చాడంట. ఇది ఎంత ఆశ్చర్యం! లుస్త్రా నుంచి, ఈకోని నుంచి కొంతమంది వచ్చి మొదటి ప్రయాణం చదువుకున్నాము, ఆయన రాళ్లతో కొట్టి ఆయన చనిపోయాడు అనుకుని ఊరి వెలుపలికి ఈడ్చేశారు. పౌలు గారిని ఇలా కొట్టేశారు, పౌలు గారు కొన ప్రాణంతో ఉన్నారు, పౌలు గారిని ఊరి వెలుపలికి ఈడ్చేశారు, ఇంత భయంకరంగా పౌలు గారిని హింసిస్తున్నారు అనే మాట వినగానే నిజంగా ఒక క్రైస్తవులకు ఇలాంటి హింస కలుగుతుంది, క్రైస్తవుల్ని కొడుతున్నారు, క్రైస్తవుల్ని గాయపరుస్తున్నారు, క్రైస్తవుల ఇళ్ళు పడగొట్టేస్తున్నారు అనే మాటలు వింటే క్రైస్తవులుగా మారడానికి ఇష్టపడతామా? క్రైస్తవులుగా ఉంటాన్ని విడిచిపెట్టే ఆ స్వభావం కలిగి ఉంటామా? చాలామంది హింస అనగానే దాని విషయం మనకెందుకని పారిపోతాం. అదే క్రైస్తవులకు 1,00,000 రూపాయలు ఇస్తున్నారు,
క్రైస్తవులైతే ఇల్లు కట్టిస్తున్నారు, క్రైస్తవులైతే ఉద్యోగాలు ఇస్తున్నారంటే త్వరగా క్రైస్తవులు అవటానికి, మేలైతే క్రైస్తవులు ఉండటానికి ఇష్టపడతాం, కీడైతే క్రైస్తవ్యాన్ని వదులుకోవటానికైనా మనం ఏమాత్రం వెనకాడం. కానీ తిమోతి అలాగూ కాదంట. పౌలు గారు హింసింపబట్టాన్ని చూసి హింసలతో ఆయన విశ్వాసం కలిగి ఉన్నాడంట. పౌలు అంతటి వాడే దేవుని కొరకు అన్ని హింసలు పొందుతున్నప్పుడు మరి దేవుని విషయంలో నేను కూడా హింసలు పొందాలి, నేను కూడా హింసలు పొందటానికి ఇష్టపడాలి అని చెప్పి పౌలు గారు కలిగిన హింసను బట్టి హింసను అంగీకరించిన వాడుగా శ్రమైన, శోధనైన, కష్టమైన దేవుని కొరకు బ్రతకాలి అని ఆలోచించిన వాడుగా తిమోతి పౌలు గారు పిలిచిన వెంటనే వచ్చాడంట. ఇది తిమోతి విషయంలో గొప్ప లక్షణం. తిమోతిని చూడగానే శ్రమలు సహించేటువంటి, శ్రమలను ఆహ్వానించేటువంటి వ్యక్తిగా మనం ఆయన గ్రహించాలి. ఆ తిమోతి గుణాన్ని మనం కూడా కలిగినటువంటి వారమై ఉండాలనే విషయాన్ని తిమోతిని బట్టి నేర్చుకుంటాము. ఆ తర్వాత మనము మాసిదోనియా ప్రాంతంలో, ఫిలిప్పీ యొక్క ప్రాంతంలో పౌలు గారి ద్వారా జరిగిన 3 సంఘటనలను మనం చూస్తున్నాము. ఈ 3 సంఘటనలు కూడా నేటి మన విశ్వాసానికి ప్రాముఖ్యతగా ఏమి కలిగి ఉంటాయంటే, లూదియాలో భక్తిని మనం చూస్తాము, పుతోను దయము దగ్గర క్రీస్తు నామ శక్తిని మనం చూస్తాము, చెరసాలలో పౌలు శీలల దగ్గర ప్రార్థన శక్తిని మనం చూస్తాము. 3 కనపడుతున్నాయి ఇక్కడ. ఒకటి, భక్తి ఎలాంటిదో లూదియాను బట్టి నేర్చుకోవచ్చు. క్రీస్తు నామ శక్తి ఎంత గొప్పదో పుతోను దయాన్ని వెళ్ళగొట్టినప్పుడు మనం చూడవచ్చు. ప్రార్థనా శక్తి ఎంత గొప్పదో చెరసాలలో పౌలు శీలలు అర్ధరాత్రి వేళ చేసిన ప్రార్థనను బట్టి, పాటలను బట్టి మనం నేర్చుకోవచ్చు. ఇవి 3 విషయాలు ఫిలిప్పీ ప్రాంతంలో నేటి మన విశ్వాసానికి మాదిరికరంగా ఉన్నట్లుగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు 3వ ప్రాంతానికి వస్తున్నాం మనం. అపోస్తలుడైన పౌలు గారు ప్రయాణం చేసినటువంటి 3వ పట్టణం, ఆయన ప్రయాణం చేసినటువంటి 3వ పట్టణం ఏమిటి అంటే అపోస్తలుల కార్యముల గ్రంథములో 17వ అధ్యాయము. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము మనము 1-2 వచనాలు మనం చూసినట్లయితే, వారు అంఫిపోలి అపోల్లోనియా పట్టణముల మీదుగా వెళ్ళి తెస్సలోనికకు వచ్చిరి అనే మాట అక్కడ రాయబడింది. ఇక్కడ వీళ్ళు తెస్సలోనికయ ప్రాంతానికి వచ్చినటువంటి వారై ఉన్నారంట. తెస్సలోనికకు వచ్చిరి. ఎవరు వారు అంటే పౌలు, శీల, తిమోతి అనేటువంటి వారు తెస్సలోనికయ పట్టణానికి వచ్చినట్లుగా లేఖన భాగాల్లో మనమైతే చూస్తాము. మనకి ఇప్పుడు పౌలు గారి యొక్క 3వ ప్రాంతము ఏమిటి అంటే తెస్సలోనికయ అని రాసుకోండి మీరు. ఈ తెస్సలోనికయ ప్రాంతానికి పౌలు గారు వచ్చి అక్కడ 3 వారాలు సువార్త పరిచర్య చేశాడంట. తెస్సలోనికయ ప్రాంతంలో పౌలు గారు ఎన్ని రోజులు ఉన్నాడంటే 3 వారములు. 3వ అధ్యాయము లాస్ట్ వచనములు ఉంటుంది, వారితో 3 విశ్రాంతి దినములు తర్కించుచుండెను అనే మాట రాయబడుతుంది. 3 వారాల పాటు తెస్సలోనికయ ప్రాంతంలో పౌలు గారు సువార్తను ప్రకటించాడు. ఈ తెస్సలోనికయ ప్రాంతంలో పౌలు గారు ప్రకటించిన సువార్త ఏంటి? తెస్సలోనికయ ప్రాంతంలో ఉన్నాడు ఒకటి. రెండవది, తెస్సలోనికయ ప్రాంతంలో 3 వారాల పాటు వారితో క్రీస్తుని గురించి తర్కించాడు. మూడవది, తెస్సలోనికయ ప్రాంతంలో పౌలు గారి యొక్క సువార్త ఏమిటి అంటే మనము 3వ వచనంలో చదువుకుంటాం. గనుక పౌలు తన వాడుక చొప్పున సమాజపు వారి యొద్దకు వెళ్ళి క్రీస్తు శ్రమపడి మృతుల్లోండి లేచుట ఆవశ్యకమనియు, నేను మీకు ప్రచురము చేయు యేసే క్రీస్తై ఉన్నాడనియు లేఖనముల నుండి దృష్టాంతములు నిప్పి చెప్పుచు వారితో 3 విశ్రాంతి దినములు తర్కించుచుండునని రాయబడింది. అంటే పౌలు గారు తెస్సలోనికయ ప్రాంతంలో ఉన్నటువంటి యూదులతో ఆయన తర్కిస్తున్నాడంట. ఏ విషయమై తర్కించడం అంటే, తర్కించడం అనగా ఒకరికొకరు ప్రశ్న సమాధానాలతో, లేఖనాలను బట్టి ఉన్న ఆధారాలతో
ఒకరికొకరు మాట్లాడుకుంటూ లేఖనాలు పరిశీలన చేస్తున్నారు. పౌలు గారి వాదన ఏంటంటే యేసే క్రీస్తయ్యున్నాడు అని ప్రకటన చేస్తున్నాడండి. యేసే క్రీస్తయ్యున్నాడని పౌలు గారు ప్రకటన చేస్తున్నట్లుగా మనం చూస్తాము. అంటే యేసే క్రీస్తయ్యున్నాడు అంటే ఈ మాట ఎందుకు పౌలు గారు వాడటం జరిగింది అంటే ఆనాటి కాలంలో అనగా క్రీస్తు శకము మొదటి శతాబ్దంలో పౌలు గారు సువార్త పరిచర్య చేసేటప్పటికీ ఆనాటి కాలమందున్న యూదులకు యేసు తెలుసు. యూదులు దేన్ని అంగీకరించలేదంటే యేసు తెలుసు కానీ యేసు క్రీస్తు అని వాళ్ళు నమ్మలేదు. అందుకే పౌలు గారు యేసు క్రీస్తు గురించి ప్రకటన చేయట్లేదంట, యేసే క్రీస్తు అయ్యి ఉన్నాడని ప్రకటన చేస్తున్నాడని రాయబడింది. అంటే యేసే క్రీస్తు అయ్యి ఉన్నాడని ప్రకటన చేయటం అంటే యేసే అంటే దాని అర్థము ఏమై ఉంది అనగా వాక్య భాగములో యేసు అనే మాటకు అర్థం ఏంటి? రక్షకుడు అని అర్థం. మత్తయి చదువులో మనం చూస్తాము యేసు అంటే రక్షకుడు అని అర్థం. కానీ పౌలు గారు ఇక్కడ యేసు అనే మాటను అర్థాన్ని తీసుకొని క్రీస్తు అనే మాటను అర్థాన్ని తీసుకుని చెప్పట్లేదు. అక్కడ యేసే క్రీస్తు అయి ఉన్నాడని ఎందుకు చెప్తున్నాడు అంటే అప్పుడు అంటుంటే వాళ్ళందరూ కూడా యేసు అనగానే వాళ్ళ అభిప్రాయం ఏంటి? మత్తయి సువార్త చూడండి 13వ అధ్యాయంలో, మత్తయి సువార్త 13వ అధ్యాయం 53వ వచనంలో వాళ్ళందరూ కూడా యేసు అనగానే వాళ్ళు ఏ దృష్టితో చూసేవాళ్ళు అంటే మత్తయి సువార్త 13వ అధ్యాయము 53వ వచనంలో యేసు ఈ ఉపమానములు చెప్పి చాలించిన తర్వాత ఆయన అక్కడ నుండి వెళ్ళి స్వదేశమునకు వచ్చి సమాజ మందిరములో వారికి బోధించుండెను. అందువలన వారు ఆశ్చర్యపడి ఈ జ్ఞానమును ఈ అద్భుతములు ఇతనికి ఎక్కడ నుండి వచ్చేవి? ఇతడు వడ్లవాని కుమారుడు కాడా? ఇతని తల్లి పేరు మరియ కాదా? యాకోబు, యోసేపు, సీమోను, యోధా అయిన వారు ఇతని సోదరులు కారా? ఇతని సోదరీమణులు కూడా మనతోనే ఉన్నారు కారా అనేటువంటి పాఠాన్ని అక్కడ మనం చూస్తున్నాము. అంటే యేసు అనగానే వాళ్ళందరి అభిప్రాయం ఏంటంటే భౌతికంగా యేసా యోసేపు కుమారుడు, యేసా మరియ కుమారుడు, యేసా యాకోబు, యోసేపు అనేటువంటి నలుగురు తమ్ముళ్ళ యొక్క అన్నయ్య అని వాళ్ళు భౌతికంగా ఒక వ్యక్తిగానే చూస్తున్నారు వాళ్ళు. అందుకే పౌలు గారు అంటున్నాడు మీరు యేసు అనే దాన్ని మాత్రమే తెలుసుకున్నారు. భౌతికంగా యేసు అంటే వడ్లవాని కుమారుడు, యేసు అంటే మరియ కుమారుడు, యేసు అంటే యాకోబు, సీమోను అనేటువంటి వాళ్ళకి అన్నయ్య అనుకుంటున్నారు. కానీ ఆయన యేసు మాత్రమే కాదు, ఆయన తండ్రిని దేవుని కుమారుడై ఉండి ఆయనే క్రీస్తు ఉన్నాడు అని ప్రవచనములు ఎత్తి వాళ్ళకి చూపించాడంట. తెస్సలోనికనున్న వాళ్ళకి మానవుడు మాత్రమే యేసు అనుకుంటున్న వాళ్ళకి మానవుడుగా జన్మించినటువంటి యేసు దేవుని కుమారుడై ఉన్నాడు, ఆ యేసే క్రీస్తు అయి ఉన్నాడనే విషయాన్ని వాళ్ళకి వివరించుకుంటూ లేఖనాలు చూపిస్తున్నాడంట. పాత నిబంధనల లేఖనాలు. క్రీస్తు అనే మాటకు అర్థం ఏంటి? అభిషక్తుడు అని అర్థం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో క్రీస్తు అనగా అభిషక్తుడు అనే పదాన్ని మనం చూస్తాము. అంటే ఇప్పుడు పౌలు గారు ఈ యేసే క్రీస్తు అయి ఉన్నాడు అని తెస్సలోనికలో ఎందుకు వాదిస్తున్నాడంటే యూదులు క్రీస్తును రక్షకుడుగా, క్రీస్తుని రాజుగా, క్రీస్తుని దేవుని కుమారుడుగా అంగీకరిస్తున్నారు. కానీ యేసు క్రీస్తు అయి ఉన్నాడని మాత్రం నమ్మట్లేదు. అందుకే ఆయన కొన్ని ప్రవచనాలు చూపించవలసి వచ్చింది. వీరికి క్రొత్త నిబంధనలో అందరూ కూడా క్రీస్తు 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 అనే పాట పిలువబడటం జరిగింది. దేవుడు కూడా యేసునే క్రీస్తుగా చేశాడనే పదాలు పౌలు గారు చెప్తున్నారు. కానీ యూదుల నిరీక్షణ ఏంటి? మనం చూసినట్లయితే యోహాను సువార్తలో ఆనాటి జనాంగానికి దేవుని యొక్క సంకల్పము చేత ఇశ్రాయేలుకు విడుదల కలగ చేయటానికి
పంపబడేటువంటి వ్యక్తి వస్తాడు అని వాళ్ళు నిరీక్షణ కలిగిన వారుగా ఉన్నారు. అందుకే యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీ యేసుక్రీస్తు వారితో మాట్లాడుతున్నప్పుడు సమరయ యొక్క నిరీక్షణ ఏంటో ఆమె యేసుక్రీస్తు వారికి తెలియపరిచింది. 25వ వచనం చూసినట్లయితే చదవండి ఎవరైనా. యోహాను సువార్త 4:25. ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తు అనబడిన మెస్సయ్య వచ్చినని నేను ఎరుగుదును. ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియచేయనని చెప్పగా, అంటే యేసు ఎదురుగుండా కనపడుతున్నా ఆమె ఎవరి కోసం ఎదురు చూస్తానని అంటుంది? క్రీస్తు అనబడిన మెస్సయ్య వస్తాడు, మెస్సయ్య కొరకు ఎదురు చూస్తున్నాము, మెస్సయ్య వల్ల మాకు రక్షణ కలుగుతుంది, మెస్సయ్య వల్ల మాకు విడుదల కలుగుతుంది అని ఆ సమరయ స్త్రీ అనుకుంటుంది. అంటే యేసు ఎదురుగుండా ఉన్న క్రీస్తు వేరు అనే ఆలోచనతో వాళ్ళు ఉన్నారు. ఈ సమరయ స్త్రీ దగ్గరే స్వయంగా యేసుక్రీస్తు వారు అన్నారు. ఏమన్నారు? యేసు నీతో మాట్లాడుచున్న నేనే ఆయన, ఆమెతో నేనే ఆయన అంటే ఎవరని? మీరందరూ నిరీక్షిస్తున్నటువంటి ఆ మెస్సయ్యను, ఆ క్రీస్తును నేనే అనే మాట అక్కడ చెప్పబడింది. అనగా క్రీస్తు అన్న మెస్సయ్య అన్న ఒకటే. క్రీస్తు అనబడిన మెస్సయ్య అన్నాడు. దానియేలు గ్రంథములో 9వ అధ్యాయము 25వ వచనం మనం చూసినట్లయితే మెస్సయ్య అనే మాట యొక్క అర్థాన్ని లేఖన భాగంలో మనమైతే చూస్తాము. మెస్సయ్య అనే మాట యొక్క అర్థాన్ని లేఖన భాగంలో మనం పరిశీలన చేస్తాము. లేఖన భాగమందు 9వ అధ్యాయం 25వ వచనంలో అక్కడ ఏముంది? యెరూషలేమును మరలా కట్టించుదును, ఆజ్ఞ బయలుదేరు సమయం మొదలుకొని అభిషిక్తుడు అని ఉంది అక్కడ. ఏముంది అక్కడ? అభిషిక్తుడు. అభిషిక్తుడు అంటే పుట్టినట్లు ఏముంది? మెస్సయ్యా. అభిషిక్తుడు అంటే మెస్సయ్యా. అంటే ఇప్పుడు మెస్సయ్య అనే మాట కూడా అర్థం ఏంటి? అభిషిక్తుడు. క్రీస్తు అనే మాటకు అర్థం ఏంటి? అభిషిక్తుడు. కనుక ఇప్పుడు వాళ్ళందరూ ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు? మెస్సయ్య కొరకు, క్రీస్తు అనబడిన మెస్సయ్య కొరకు. కానీ ఎదురుగుండా యేసు ఉంటే వాళ్ళు ఎవరు కాదనుకుంటున్నారు? యేసే క్రీస్తు అని వాళ్ళు అంగీకరించట్లేదు. కాబట్టి పౌలు గారు తన 2వ సువార్త ప్రయాణంలో తెసలోనికలో ఈ సబ్జెక్టు తీసుకున్నాడు. మీరు క్రీస్తు కొరకు నిరీక్షిస్తున్నారు కానీ యేసే క్రీస్తు అనే విషయాన్ని మీరు నమ్మట్లేదు అనే విషయాన్ని అక్కడ వాళ్ళకి జ్ఞాపకం చేసి ఆ విషయమై వారికి లేఖనాలను ఎత్తి చూపించుకుంటూ వచ్చాడంట. ఏమని? యేసు ఏమయ్యాడో మీకు తెలుసు, కానీ ఆ యేసు విషయంలో జరిగిన ప్రతి సంఘటన గురించి ఆయనే మెస్సయ్య అని ప్రవచనాలు ఉన్నాయి. యేసు దేవుని ప్రవచన ప్రకారంగానే జీవించాడని చెప్పి యేసుకు జరిగిన సంఘటనలను లేఖనాలు ఎత్తి చూపించాడంట. లేఖనాలు ఎత్తి చూపించడం అంటే క్రీస్తుని గురించినటువంటి పాత నిబంధన ప్రవచనాలు ఎత్తి క్రీస్తు జీవితంలో జరిగిన సంఘటనలను చూపించి, ఇదిగో పాత నిబంధనలో మెస్సయ్యాకు ఇలా జరుగుతుందని దేవుడు చెప్పాడు, మెస్సయ్యాకు ఏం జరుగుతుందని దేవుడు చెప్పాడో అదే యేసుకు జరిగింది, అదే యేసునందు క్రీస్తు ద్వారా దేవుడు నెరవేర్చాడని చెప్పి పాత నిబంధన ప్రవచనాలు ఎత్తి చూపించి తెసలోనికల వాళ్ళకి యేసే క్రీస్తుని నిరూపించుకుంటూ వచ్చాడు. అంటే మీకు అర్థం అవ్వాలంటే పాత నిబంధన ప్రవచనాలన్నీ కూడా మన గ్రూపులో నేను ఒక చార్టుగా పెడతాను, దాని సమయం చాలదు. కానీ ఆ ప్రవచనాలు ఎలా ఉంటాయంటే ఒక ప్రవచనం చదివి తర్వాత క్రమంలోకి వెళదాం. పాత నిబంధన భాగంలో క్రీస్తుని యొక్క ప్రవచనాలలో గొప్పదైనటువంటి ప్రవచనం యెషయా గ్రంథము 53వ అధ్యాయం. ఈ అధ్యాయం మొత్తాన్ని మీరు చదివితే యేసుక్రీస్తు వారు సిలువ మీద మరణించేటప్పుడు ఆయనకు ఏ విధమైనటువంటి శ్రమలు, ఏ విధమైనటువంటి గాయాలు కలుగుతాయో ఇక్కడ పాత నిబంధన భాగములో యెషయా గ్రంథములో గొప్పదైనటువంటి ప్రవచనాలు మనం చూస్తాము. 53వ అధ్యాయం మొత్తం కూడా ఒకటి యేసుక్రీస్తు వారు ఎలాంటి శ్రమలు పొందుతారనగా ప్రవచనం ఉంది. ఏమని అంటే మొదటి వచనములో, మేము తెలియచేసిన సమాచారం ఎవడు నమ్మెను, యెహోవా బాహు ఎవనికి బయలుపరచబడెను, లేత మొక్క వలెను ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు అతని ఎదుట పెరిగెను,
అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతను చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. అతడు తృణీకరింపబడిన వాడాయను, మనుషులను వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాకాంతుడుగాను వ్యాధిని అనుభవించిన వాడుగాను మనుషులు చూడనలని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనం అతనిని ఎన్నిక చేయలేకపోతేమే. ఇది ఒక ప్రవచనం. యేసుక్రీస్తు వారు శిలువ శ్రమలను జ్ఞాపకం చేసుకుంటూ ప్రవచనం ఉంది, మనుషులందరూ అతను తృణీకరిస్తారని. ఆయన శ్రమలు పొందినప్పుడు ఆయనకి స్వరూపము కానీ సొగసు కానీ ఉండదని, అతను అందరి చేత తృణీకరింపబడతాడని. అందుకే యేసు కూడా తృణీకరించబడ్డాడు. యూదులందరూ కూడా మెస్సయ్య కొరకు ఎదురు చూస్తూ మెస్సయ్య వస్తే ఆయన తృణీకరించారు. ఇదేంటి, ఆయన నిజంగా మెస్సయ్య అయితే యూదులు ఆయన పక్షంగా ఉండాలి కదా, నిజంగా ఆయన మెస్సయ్య అయితే ఇశ్రాయేలులందరికీ రాజుగా ఉండాలి కదా, ఎందుకు ఆయన మెస్సయ్య అయితే తృణీకరించబడ్డాడంటే ప్రవచనం ఉంది. ప్రవచనం ప్రకారంగానే ఆయన తృణీకరించబడ్డాడు. ప్రవచనం ప్రకారంగానే మనుషులందరి వలన విసర్జింపబడ్డాడు అనేటువంటి ప్రవచనాన్ని ఎత్తి ఇది యేసు జీవితంలో జరిగిందంటే ఈయనే క్రీస్తు అయి ఉన్నాడని చెప్పాడు. ఇంకా ఆయన గాయముల గురించి కూడా 5వ వచనంలో మనం చూస్తాము. ఇంకా ఆయన మౌనంగా ఉన్న విధానాన్ని గురించి కూడా 6-7 వచనాల్లో కూడా మనం చూస్తాము. చూడండి, 5వ వచనంలో మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగొట్టబడెను, మన సమాధానమైన శిక్ష అర్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. అంటే ఇక్కడ మెస్సయ్య వచ్చి మీ కొరకు దెబ్బలు తింటాడు అనే ప్రవచనం ఉంది. మీరేమనుకుంటున్నారు, మాకు రాజు వస్తాడు మమ్మల్ని దెబ్బలు తగలకుండా కాపాడతాడు అనుకున్నారు. కానీ మెస్సయ్య వస్తే ఆయన మీ కొరకు దెబ్బలు తిని మీ కొరకు గాయపరచబడి ఆయన పొందిన గాయముల చేత మీకు స్వస్థత కలగ చేస్తాడని ప్రవచనం ఉంది. ఆ ప్రవచనం ప్రకారంగా యేసే గాయపరచబడ్డాడు, యేసే శ్రమలు పొందుకున్నాడు. ఆ యేసే మీరు లేఖనాల్లో చూస్తే మెస్సయ్య క్రీస్తు అయి ఉన్నాడని చెప్పి తెస్సలోనికల్లో 3 వారాల పాటు పౌలు గారు క్రీస్తే మెస్సయ్య అని చెప్పి ప్రకటన చేశాడు. ఇలాగూ తెస్సలోనికల్లో యేసే క్రీస్తు అయి ఉన్నాడని ప్రకటన చేసిన తర్వాత అక్కడ అనేక మంది యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచారు. కానీ యూదులకైతే ఈ సువార్త అంగీకారంగా లేదు. ఎందుకంటే ధర్మశాస్త్రం అనుసరించేటువంటి వారు యేసును అంగీకరించలేకపోతున్నారు. ధర్మశాస్త్రం అనుసరించేవారు యేసు క్రీస్తు వచ్చి ఆ ధర్మశాస్త్రాన్ని కొట్టేశాడు అని చెప్పడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. కనుక పౌలు గారి బోధన వాళ్ళు తిరస్కరించి పౌలు గారిని అనేక మంది వెంబడిస్తుంటే వీళ్ళైతే ఆ తెస్సలోనిక ప్రాంతంలో పౌలు గారి మీద తిరుగుబాటు చేయటానికి మత్సరపడినట్టుది. చూడండి, 5వ వచనం అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయము 5వ వచనంలో ఏముంది అక్కడ, అయితే యూదులు మత్సరపడి, మత్సరం అంటే ఏంటి, అసూయ, మత్సరపట్ట వారవలేనితనం, పౌలు చెప్పే బోధ తప్పు అని నిరూపించలేకపోతున్నారు. పౌలు గారు జ్ఞానంతో బోధిస్తున్నటువంటి ప్రవచనాలను వాళ్ళు అబద్ధమని చూపించలేకపోతున్నారు. అందుకే మత్సరపడి ఆ ప్రాంతంలో పని పాట లేక తిరిగేటువంటి కొంతమంది మనుషులను పోగు చేసుకుని అల్లరి చేసి వాళ్ళ మీద తిరుగుబాటు చేయడానికి ప్రయత్నం చేశారు. అలా వాళ్ళ మీద తిరుగుబాటు చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు తెస్సలోనిక ప్రాంతంలో పౌలు గారికి ఆశ్రయం ఇచ్చిన కుటుంబం ఒకటి ఉంది. 3వ పాయింట్ రాసుకోండి. పౌలు గారు 3వ ప్రాంతం తెస్సలోనికయ. 3వ ప్రాంతంలో పౌలు గారు 3 వారాలు ఉన్నాడు. 3వ ప్రాంతంలో పౌలు గారికి ఆశ్రయం ఇచ్చినటువంటి కుటుంబం యాసోను కుటుంబం. ఈ యాసోను అనే కుటుంబంలో పౌలు గారు ఉన్నాడు. యాసోను క్రీస్తుని అంగీకరించాడు, బాప్తిసం పొందాడు. పౌలు గారికి అతని అనుచరులకు ఆశ్రయం ఇచ్చాడు. కానీ ఎప్పుడైతే యూదులు తిరుగుబాటు చేశారో, పౌలు గారిని బంధించాలనుకున్నారో, పౌలు గారు వాళ్ళకి దొరకపోయేటప్పటికీ యాసోనును పట్టుకెళ్ళి అధికారులు ఎదుట నిలువబెట్టారు. అధికారులు ఎదుట నిలువబెట్టి దేవుని రాజ్యానికి కైసరు చట్టానికి విరోధముగా బోధలు చేసే వాళ్ళకి ఈయన ఆశ్రయం ఇచ్చాడని చెప్పి యాసోను మీద కేసు పెట్టారు వాళ్ళు. అధికారులు యాసోనును చెరసాల్లో వేసి తర్వాత విచారణ చేసి
యాషోను అతని అనుచరుల దగ్గర జామీను తీసుకుని వాళ్ళని వదిలిపెట్టేశారు. ఎప్పుడైతే ఇలాగ జరిగిందో 10వ వచనంలో పౌలు గారు తెస్సలోనిక ప్రాంతాన్ని విడిచిపెట్టి ఆయన బయలుదేరి వెళ్ళిన 4వ ప్రాంతం ఏ ప్రాంతం అంటే బెరయా ప్రాంతము. అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయము 17వ అధ్యాయం 10వ వచనంలో వెంటనే సహోదరులు రాత్రి వేళ పౌలు శీలలను బెరయాకు పంపించిరి. వారు వచ్చి యూదుల సమాజ మందిరములో ప్రవేశించిరి అనే మాట ఇక్కడ మనకి వ్రాయబడి ఉంది. అంటే ఇప్పుడు పౌలు గారు నెక్స్ట్ ఏ ప్రాంతానికి వెళ్ళాడంటే బెరయా ప్రాంతానికి వెళ్ళాడు. ఈ బెరయా ప్రాంతం అనగానే దీనికి ఒక ప్రత్యేకత ఉంది. వీరు తెస్సలోనిక ప్రాంతం ఉన్న వాళ్ళందరికంటే కూడా గనులైన వారంట. తెస్సలోనిక ప్రాంతం ఉన్నటువంటి కూడా గనులై ఉండిరి కనుక, గనులు అంటే ఐశ్వర్యంలో మాత్రమే కాదు, జ్ఞానములోనూ ఆసక్తి విషయంలోనూ గొప్పవారై ఉన్నారు. కనుక వీరు తెస్సలోనిక ప్రాంతంలో అందరికంటే కూడా గనులై ఉండిరు కనుక పౌలు గారు మరలా బెరయా ప్రాంతానికి వెళ్ళి దేవుని వాక్యాన్ని ప్రకటన చేస్తుంటే తెస్సలోనిక ప్రాంతంలో ప్రవచనాలు చెబుతుంటే వాళ్ళు దాన్ని చూడకుండా అంగీకరించలేదు. కానీ బెరయా వాళ్ళైతే పౌలు గారు ఏ ప్రవచనం చెప్పినా ఏ వాక్యం చెప్పినా వాళ్ళు ఏం చేస్తున్నారంట? 11వ వచనం, ఇది నేటి క్రైస్తవులుగా మనకు ఉండవలసిన గొప్ప లక్షణం. వీరు తెస్సలోనికలో ఉన్న వారందరికంటే గనులైన గారు. వీరు అంటే ఎవరు? బెరయా వారు. ఉన్నవారందరికంటే గనులై ఉండేరు కనుక ఆసక్తితో వాక్యం అంగీకరించి పౌలును శీలను చెప్పిన సంగతులు అలాగ ఉన్నవో లేవోనని ప్రతిదినము లేఖనములు పరిశీలించిరి. ఈ బెరయా వారు నేటి మన క్రైస్తవ్యానికి మాదిరి. వీరు పౌలు శీలలు వాక్యం చెబుతుంటే వాళ్ళు ఏం చేసేవాళ్ళంట? ప్రతిదినము లేఖనాలు పరిశీలన చేసేవారై ఉన్నారంట. ఈ రోజుల్లో ఈ పరిశీలన మనకి అత్యవసరం. ఎందుకంటే లోకములోనికి అబద్ధ ప్రవక్తలు అనేక మంది బయలుదేరారు. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో యోహాను గారు ఒక హెచ్చరిక చేశాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో, ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. అంటే అనేక మంది అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి వచ్చారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవి కావో పరీక్షించమంటే ఎలా పరీక్షించాలి? మీకు వాక్యాన్ని బోధించేటువంటి బోధకుడు అబద్ధ ప్రవక్త, సత్యానికి సంబంధించిన ప్రవక్తగా ఉన్నాడా? బోధించే బోధకుడు సాతాని అనుచరుడా, దేవుని అనుచరుడా అనే విషయాన్ని వినేవాళ్ళు జాగ్రత్తగా తెలుసుకోవాలంట. నిజమే, వాక్యం అనేది ఆహారం లాంటిదైతే, బోధించేవాడు వడ్డించేవాడైతే వినేవాడు దాన్ని భుజించేవాడు. ఆహార విషయంలో చెప్పండి, వడ్డించేవాడు జాగ్రత్తగా ఉండాలా? భోజనం చేసేవాడు జాగ్రత్తగా చూసుకోవాలా? భోజనం చేసి వడ్డించేవాడు వడ్డిస్తాడు. వాడు వడ్డించిన పదార్థం చెడిపోయింది, విషపూరితమైనది అయితే వడ్డించిన వాడికి హాని తక్కువే, కానీ తిన్నవాడికి దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అలాగే వాక్యాన్ని బోధించినప్పుడు వాక్యము బోధ వినేవాళ్ళు జాగ్రత్తగా వాక్యాన్ని వినాలండి. నేటి దినాలలో అనేకమైన పద్ధతులు క్రైస్తవ్యంలో ప్రవేశపెట్టారు. నిజంగా బెరయా వాళ్ళలాగా ఉంటే ఇంతమంది అబద్ధ బోధకులు లోకంలోనికి రారు. ప్రస్తుత కాలంలో మనం చూస్తున్నాము, యేసు మాల అనే దాన్ని ప్రవేశపెట్టారు. ఇది బైబిల్లో ఎక్కడైనా ఎవరైనా జరిగించినట్లు కానీ అపోస్తులు చేసినట్లు కానీ మనం చూస్తామా? ఎక్కడా అది కనపడదు. అలాగే 40 దినాల శ్రమదినాలు పాటిస్తున్నారు. 40 రోజులు శ్రమదినాలు పాటించాలని కానీ, 40 రోజులు శ్రమదినాలు పాటించిన అపోస్తులు కానీ, అపోస్తుల ద్వారా ఏర్పరచబడిన సంఘాలు కానీ, ఈ 40 దినాలు శ్రమదినాలుగా పాటించమని ఆజ్ఞలు కానీ బైబిల్లో ఎక్కడా కూడా లేవు. ఇంకా దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే కొంతమంది యేసు
గుర్తుగా సిలువలు కూడా వేయించుకుంటున్నారు. సిలువ గుర్తుగా వేయించుకున్నవాడే క్రైస్తవుడిగా ఉంటాడని చెప్పి ఈ గుర్తులు కూడా ఎక్కడా కూడా పరిశుద్ధ గ్రంథంలో దేవుడు చెప్పలేదు. కొంతమంది పుణ్యక్షేత్రాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. మొక్కుబళ్ళు చేసుకుని ఉన్నదలు వెళితే మేలు జరుగుతుంది, అవుటపల్లి వెళ్తే మేలు జరుగుతుంది, మద్రాసు వెళ్తే మేలు జరుగుతుంది అని మొక్కుబళ్ళు తీసుకుని పుణ్యక్షేత్రాలకు వెళుతున్నారు. బైబిల్లో ఇలా పుణ్యక్షేత్రాలుగా ఏర్పాటు చేసుకుని అక్కడికి వెళ్ళి దర్శించమని ఎక్కడా దేవుడు చెప్పలేదు. ఇవన్నీ మనుషులు దేని కొరకు చేసినటువంటి వారుగా ఉన్నారు అంటే, తీతుకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 10వ వచనంలో పౌలు గారు చెప్తాడు ఏమని, అనేకులు విశేషముగా సున్నతి సంబంధులను అవిధేయులను వరదలబోతును మోసపుచ్చివారై ఉన్నారు, వారి నోళ్ళు మొయ్యించవలెను, అట్టివారు ఉపదేశింపకూడని వాటిని దుర్లాభము కొరకు ఉపదేశించుచు కుటుంబములనే పాడు చేయుచున్నారు. దుర్లాభము కొరకు, వారి సొంత ప్రయోజనాల కొరకు కొంతమంది కుటుంబాలే పాడు చేస్తున్నారంట. సొంత ప్రయోజనాల కొరకు అంటే ఈ రోజుల్లో అభిషేక తైలమని రకరకాల లిక్విడ్లు అమ్ముతున్నారు. అభిషేక తైలమని బైబిల్ ఎక్కడా కూడా ఇలాంటి తైలాలు అమ్మబడలేదు. ఆ తైలం ఒక కాస్ట్ పెడుతున్నారు, దాన్ని కొనుక్కొని విపరీతమైన డబ్బులు సంపాదిస్తున్నారు. అలాగే ఏదైనా స్వస్థత జరగాలంటే ఇన్స్టాల్మెంట్గా 7 వారాలు ప్రార్థన చేయండి, 14 వారాలు ప్రార్థన చేయండి, 40 రోజులు ప్రార్థన చేయమని ఎక్కడా బైబిల్లో లేదు. అలా వారాలు పెట్టి మనుషులు ఏం చేస్తున్నారంటే దేవుని వాక్యాన్ని నిరర్ధకం చేస్తూ సొంత లాభాల కొరకు కుటుంబాలనే పాడు చేస్తున్నారు. అలాంటి అబద్ధ బోధకులు ఎప్పుడు ఆగిపోతారంటే వినేవాళ్ళు బెరయావాళ్ళలాగా ఉన్నప్పుడు. అపోస్తలుడు పౌలు గారు దేవుని వాక్యాన్ని బోధిస్తుంటే వాళ్ళు ఏం చేసేవాళ్ళంట, పౌలు చెప్పిన సంగతులు అలాగ ఉన్నవో లేవో 1 రోజు 2 రోజుల ప్రతి దినము లేఖనాలు పరిశీలన చేశారు. ఇది దేవునికి ఇష్టమైనటువంటి పని. పౌలు గారు వాక్యం చెప్తున్నాడు, ఆయన చెప్పే వాక్యము బైబిల్లో అలాగ ఉందా లేదా, ఆయన చెప్పే ప్రవచనం యెషయా గ్రంథంలో ఉందా, ఆయన చెప్పే ప్రవచనం జకర్యా గ్రంథంలో ఉందా అని చెప్పిన ప్రతి మాట పరిశీలన చేయటం వల్ల వాళ్ళు నిజమైన విశ్వాసం గల వాళ్ళు అవుతారు. మీరైనా సరే ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఎవరైనా వాక్యం చెబుతుంటే, క్రైస్తవులారా మీరు దీన్ని జరిగించమని బోధిస్తుంటే నిర్మోహమాటంగా అడగాలి, మీరు ఇలా చేయమంటున్నారు కదా, ఇలా చేయమని దేవుడు చెప్పాడా? దేవుడు చెప్పలేదు కానీ మనం చేస్తే మంచిదే అన్నాడు అనుకో. దేవుని వాక్య ప్రకారముగా పాపం అంటే ఏంటంటే, యోహాను రాసిన మొదటి పత్రికలు మనం చదువుకుంటాము. ఏ పాపం అంటే, పాపమానక నిర్వచనం ఏంటి? ఆజ్ఞాతిక్రమమే పాపము. చక్కగా తెలియపరిచారు. యోహాను రాసిన మొదటి పత్రిక 3:4 ఉంటుంది, పాపము చేయి ప్రతివాడు ఆజ్ఞాతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపమని. ఆజ్ఞాతిక్రమం అంటే ఏంటి? చెప్పిన దాన్ని చేయకపోవటం ఆజ్ఞాతిక్రమం, చెప్పని దాన్ని చేయటము కూడా ఆజ్ఞాతిక్రమమే. కనుక ఇలా ఆజ్ఞను అతిక్రమించిన వారుగా పాపం చేసిన వారే భ్రష్టులైపోతారు. అలా అవ్వకుండా ఉండాలి అంటే, ఇందాక ఒక రిఫరెన్స్ నేను స్పీడ్గా చెప్పినప్పుడు రత్నం గారు అడిగారు, అయ్యా మరొకసారి రిఫరెన్స్ చెప్పండి అని. ఎందుకు మళ్ళీ ఆ రిఫరెన్స్ అడగటం? అడగకపోతే ఏమవుతుంది? అడగకపోతే అక్కడ వచనంలో నేను చెప్పిన మాట నిజమో కాదో తెలియదు. అడగటానికి భయపడకూడదు, ఖండించడానికి భయపడకూడదు. వినేవాళ్ళకు దేవుడు చెబుతున్నాడు, వారి నోళ్ళు ముయ్యించండి. విశ్వాసులు సేవకులను మార్చాలి అనేది కూడా గ్రహించండి. అందరూ అనుకుంటారు బోధకులే విశ్వాసులను మారుస్తారని, కానీ బైబిల్ చెబుతుంది బోధకులు సరైన వాళ్ళు కాకపోతే విశ్వాసులు కూడా వాళ్ళని మార్చాలి, లేకపోతే మనము కూడా పాపులు అవుతాం. అబద్ధ బోధను ఖండించకపోతే ఖండించిన వాడు కూడా పాపిగానే ఎంచబడేటువంటి వాడై ఉంటాడు. అలా ఖండించగలగాలంటే లేఖనాలు పరిశీలన చేసి బెరయావాళ్ళలాగా ఉండాలి. వాళ్ళు ఎంతో ఆసక్తిగా పౌలు చెప్పిన లేఖనాలు వింటూ ప్రతిరోజు పరిశీలన చేశారంట. కొంతమంది ఉంటారండి, వాక్యం చెబుతున్నప్పుడు ఒక వారం ఆయన చెప్పే వాక్యం ఎలా ఉందో చూస్తారు. ఆ తర్వాత ఆయన చెప్పితే అబద్ధం చెబుతాడా, ఆయన మనుషుల మీద మూఢమైన నమ్మకాన్ని కలిగి ఉంటారు. ఎంత గొప్ప సేవకుడైనా, ఎన్ని భాషలు మాట్లాడేవాడైనా, ఎన్ని సంఘాల్లో పరిచర్య చేసేవాడుగా ఉన్నా
ఎవరు వాక్యం చెబుతున్నా ప్రతిరోజు లేఖనాలు పరిశీలన చేసి బైబిల్లో ఉంటేనే దాన్ని నమ్మాలి, బైబిల్ లేకపోతే దాన్ని ఖండించాలి. అది బెరయా వాళ్ళ దగ్గర నేర్చుకుంటాం. నిజంగా పౌలు ఎంత అనుభవం కలిగిన వాడు, ఎంత జ్ఞానం కలిగిన వాడు. అంతటి అనుభవం జ్ఞానం కలిగిన పౌలు గారు వాక్యం చెబుతుంటే వాడిని పరిశీలన చేశారంటే, మనం వెళ్ళే సేవకుడు, మనం వెళ్ళే స్థానిక సంఘాలు, మనం వెళ్ళే బోధకుడు ఎంత పౌలు గారి ముందు మరి వాళ్ళు చెప్తున్నప్పుడు కూడా ఖచ్చితంగా పరిశీలించేటువంటి వాళ్ళ ఉండాలి కదా అనే విషయాన్ని మనము బెరయా వాళ్ళ దగ్గర నేర్చుకోవచ్చు. ఇలాగూ బెరయా ప్రాంతంలో పౌలు గారు వాక్యం చెబుతుంటే అనేక మంది స్త్రీలు పురుషుల్లో కూడా చాలామంది యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచారంట. కానీ ఇంకా చాలామంది ఆసక్తిగా వాక్యం నేర్చుకుంటున్నారు అనే సమయానికి తెసలోనికలో పౌలు శీలను బంధించాలనుకున్నటువంటి ఆ పోకిరి వాళ్లతో యూదులు కలిసి మళ్ళీ బెరయా ప్రాంతానికి వచ్చి పౌలు గారిని మరలా బంధించే ప్రయత్నం చేశారు. అప్పుడు పౌలు గారు బెరయాలో శీలను తిమోతిని విడిచిపెట్టి పౌలు గారు అక్కడి నుంచి బయలుదేరి 4వ ప్రాంతానికి వెళ్ళిపోయాడు. ఎవరు వదిలిపెట్టేశాడు? పౌలు శీలలను ఎక్కడ వదిలిపెట్టేశాడంటే బెరయా ప్రాంతం వదిలిపెట్టి పౌలు గారు 4వ ప్రాంతమైనటువంటి 5వ ప్రాంతమైనటువంటి మరొక పట్టణానికి వెళ్ళిపోయాడు. పౌలు గారు వెళ్ళిపోయినటువంటి 5వ పట్టణం ఏమిటి అంటే 14వ వచనం, 16వ వచనం. అపోస్తలుల కార్యాలలో 17వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 17వ అధ్యాయం 16వ వచనంలో పౌలు ఏథెన్సులో వారి కొరకు కనిపెట్టుకుని ఉండగా అన్నట్టు. అంటే పౌలు గారు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? 5వ పట్టణము ఏథెన్సు పట్టణానికి పౌలు గారు వెళ్ళాడు. ఏథెన్సులో పౌలు గారు ఉన్నాడు. ఇప్పుడు పౌలు గారు సువార్త పరిచర్య చేస్తుంటే తెసలోనికలో సమస్య వచ్చింది. మళ్ళీ బెరయాలో పాకం చెప్తుంటే బెరయాలో కూడా సమస్య వచ్చింది. ఇప్పుడు ఏథెన్సు అనేటువంటి పట్టణానికి పౌలు గారు వెళ్ళారు. ఈ ఏథెన్సు అనేటువంటి పట్టణం విగ్రహారాధన జరిగించేటువంటి పట్టణం. అనగా యూదుల కంటే కూడా అన్యులు ఎక్కువగా ఉండేటువంటి పట్టణం. యూదులు పౌలు యొక్క సొంత జనాంగమే పౌలు గారు సేవ చేస్తుంటే ఆటంకాలు కలగజేసి అతన్ని చంపేద్దాం అనుకుంటున్నారు. ఇప్పుడు అన్యులుగా ఉండేటువంటి ప్రాంతం ఏథెన్సు పట్టణం. ఇప్పుడు ఏథెన్సు పట్టణంలోకి వెళ్ళి వాక్యాన్ని బోధిస్తే ఇక్కడ ఎలాంటి సమస్యలు వస్తాయో అని చెప్పి పౌలు గారు ఏథెన్సు పట్టణానికి వెళ్ళి బెరయాలో ఇంకా కొంతకాలం సువార్త చేసి తిమోతి శీలలు తిరిగి వస్తే వాళ్ళతో కలిసి ప్రయాణం చేద్దామని అక్కడ వెయిట్ చేస్తున్నాడంట. చూసారు అక్కడ పౌలు ఏథెన్సులో వారి కొరకు కనిపెట్టుకుని ఉండగా, వారి కొరకు ఎవరి కొరకు? శీల తిమోతి కొరకు కనిపెట్టుకుంటున్నాడు. కనిపెట్టుకొని ఆ ఊరిలో సమాజ మందిరాలు లేవు, ఆ ఊరిలో వాక్యం చెప్పడానికి వెళ్ళట్లేదు. కానీ ఆ ఊరు పరిసర ప్రాంతాలు పరిశీలన చేస్తున్నాడు. ఏమైంది? ఓకే, ఇక్కడ ఏథెన్సు పట్టణానికి పౌలు గారు వచ్చినట్లుగా లేఖన భాగాల్లో మనం చూస్తాము. ఇక్కడ 16వ అధ్యాయం 16వ వచనం మనం చూసినట్లయితే పౌలు గారి విగ్రహాలతో కూడిన ప్రాంతం కనుక మౌనంగా ఉన్నాడు. కానీ ఆ ప్రాంతంలో పౌలు గారు తిరుగుతూ చూస్తుంటే ఈ ఏథెన్సులో ఉన్న వాళ్ళ యొక్క విశ్వాస స్థితి ఎలా ఉందంటే, వీళ్ళ గుణం అంటే ఏథెన్సు పట్టణస్థుల యొక్క గుణం ఎలాంటిదంటే 21వ వచనం, ఏథెన్సు వారందరూ అక్కడ నివసించుచు పరదేశులను ఏదో క్రొత్త సంగతి చెప్పుట యందును వినుట యందు మాత్రమే తమ కాలము గడుపుచుండువారు. ఏథెన్సు వారి గుణం ఏంటంటే వీళ్ళు ఎప్పుడూ కూడా ఏదో కొత్త విషయం వినటానికి ఇష్టపడేవాళ్ళు. కొత్త సంగతి నేర్చుకోవటం వీళ్ళకి ఇష్టం. వీళ్ళ గుణం, వీళ్ళ ఆలోచన. ఈ ఆలోచనను బట్టి ఏథెన్సు పట్టణం అంతా ఎలా ఉందంటే, ఎవరన్నా ఒక వ్యక్తి వచ్చి నేను ఇప్పుడే అరణ్య ప్రాంతంలోంచి వచ్చాను, మా అరణ్యంలో మాకు ఒక దేవుడు ఉన్నాడు, ఆ దేవుడు చాలా గొప్పవాడు అని ఆ దేవుడి పేరు చెప్పగానే అసలు అక్కడ ఆ దేవుడు ఉన్నాడో లేదో, ఆ దేవుడి పేరేంటో
సంపూర్ణంగా తెలుసుకోకుండానే ఆ దేవుడికి ఏథెన్స్ వాళ్ళు గుడి కట్టేస్తారు. మళ్ళీ ఏ కొండల ప్రాంతం నుంచి ఎవరో ఒకరు వచ్చి, ఏ కొండల ప్రాంతం నుంచో వచ్చి అతను కూడా మళ్ళీ నేను మా కొండల ప్రాంతంలో కొండ మీద ఒక దేవుడు ఉన్నాడు, అతను చాలా గొప్పవాడు, మేము ఆ దేవుడిని పూజిస్తామని చెబితే అసలు ఆ కొండ ఉందో లేదో దేవుడు ఉన్నాడో లేదో తెలుసుకోకుండా ఆయన చెప్పిన దేవుడి పేరు మీద గుడి కట్టేస్తారు. అంటే ఇలాగ ఎప్పుడూ కూడా కొత్త దేవుడి గురించి, కొత్త ఆలోచనల గురించి వాళ్ళు వింటూ దాన్ని ఇష్టంగా అంగీకరించే స్వభావం ఏథెన్స్ వారిది. ఇలా పౌలు గారు వాక్యం చెప్పకుండా ఏథెన్స్ పట్టణంలో ఆ వీధులన్నీ తిరుగుతుంటే ఆ వీధుల్లో ఒక్కొక్క ఈదులోనూ ఒక్కొక్క బొమ్మ ఉందంట. ఒక ప్రతిమ నిలబెట్టారు. ఆ ప్రతిమకు చక్కగా చిన్న గుడి లాంటిది కట్టారు. ఆ గుడి మీద ఆ దేవుడి పేరు రాశారు. ఆ దేవుడి దగ్గర దైవ సంబంధమైనటువంటి ఈ పూజా కార్యక్రమాలు చేస్తున్నారు. మళ్ళీ ఇంకొక వీధిలోకి వెళ్తే అక్కడొక గుడి ఉంది. ఆ గుడిలో ఇంకొక దేవుడు ఉన్నాడు. ఆ దేవుడికి ఇంకొక పేరుంది. ఆ దేవుడు కూడా క్రమాలు చేస్తున్నారు. ఇలా పౌలు గారు ఏ ప్రాంతాన్ని, ఆ ఏరియాలో ఏ ప్లేస్కి వెళ్ళినా ఆ ప్లేస్లో ఒక దేవుడు ఉంటున్నాడు. ఆ దేవుడికి ఒక పేరు ఉంటుంది. ఆ పేరు మీద ఆ బొమ్మకు వాళ్ళు విగ్రహారాధన చేస్తున్నారు. ఇలా పౌలు గారు ఆ ప్రాంతం అంతా తిరిగి తిరిగి చూస్తే ఒక ప్లేస్లో అంట గుడి ఉంది కానీ బొమ్మ లేదు. గుడి ఉంది కానీ ఆ గుడిలో ఉండే దేవుడి పేరు లేదు. ఏమని రాసుకున్నారంటే వాళ్ళు తెలియబడని దేవుడికి అని రాసుకున్నారంట. ఇవన్నీ పేతురు గారు, పౌలు గారు చూస్తుంటే ఆయనకు అక్కడ వాక్యం చెప్పకూడదు అనుకున్నాడు. కానీ 16వ వచనం చూడండి, పౌలు ఏథెన్సులో వారి కొరకు కనిపెట్టుకుని ఉండగా ఆ పట్టణము విగ్రహములతో నిండినట్టు చూచినందున అతని ఆత్మ పరితాపము పట్టలేకపోయిందంట. అసలు ఆయనకి పరితాపం పట్టలేకపోయిందంటే ఆత్మ యందు తన యొక్క ఆసక్తిని, తన ప్రేరణను ఆపుకోలేకపోయాడంట. చెప్పకుండా ఉండలేకపోతున్నాడు. తనలో సత్యం ఉంది, తనకు వాక్యం తెలుసు, జీవము గల దేవుడు ఎవరో తెలుసు, జీవాధిపతి అయినటువంటి యెహోవా ఎవరో తెలుసు. కనుక నిజమైన దేవుడు ఎవరో తెలిసిన పౌలుకి వాళ్ళు చేసినటువంటి దేవుళ్ళు కాని వారికి చేసినటువంటి క్రియలను చూస్తే ఆయనకి ఆత్మ పరితాపము పట్టలేక ఆ ఏథెన్స్ పట్టణంలో ఉన్న వాళ్ళకి సత్య దేవుని గురించినటువంటి ప్రకటన చేయాలనే ఉద్దేశంతో వాళ్ళతో దైవ సంబంధమైనటువంటి వాక్యాల గురించి మాట్లాడుతూ దేవుడు అంటే ఎలా ఉంటాడో చెప్తున్నాడు. వీళ్ళేమో మాకు దేవుడు అంటే మా ఎదురుగుండా కనపడేటువంటి ఒక ఆకారం ఉంటుంది. మాకు దేవుడు అంటే ఆ దేవుడికి కొన్ని ఇష్టమైనటువంటి ఆహారాలు ఉంటాయి. మా దేవుడు అంటే ఆ దేవుడికి ఇష్టమైన బలులు ఉంటాయి. దేవుడు అంటే ఆ దేవుడికి ఇష్టమైన రోజులు ఉంటాయి. ఆ రోజే ఆయనకు నచ్చిన కానుకలే, ఆయనకు నచ్చిన అర్పణలే ఆయన పోలికతో చేసిన స్థలంలోనే చేయాలి అని వీళ్ళు అనుకుంటున్నారు. పౌలు గారు దేవుడు అంటే అలా ఉండేవాడు కాదు, మీరు పెడితే తినేవాడు కాదు దేవుడు, మీరు కడితే దాంట్లో ఉండేవాడు కాదు దేవుడు అని చెబుతుంటే ఆ ప్రాంతంలో ఏథెన్స్ వాళ్ళకి పౌలు గారికి దేవుని విషయంలో వాదన కలిగింది. వాదన కలిగినప్పుడు వారు ఆ పౌలు గారిని తీసుకుని సభ ఎదుటకు తీసుకుని వచ్చి నిలబెట్టారట. ఏథెన్స్ పట్టణంలో సభ ఎదుటకు తీసుకుని వచ్చి నిలబెట్టుకుని ఆ సభ ముందు ఆయనతో మాట్లాడుతున్నారు. 19వ వచనం చూడండి. అంతటా వారు అతన్ని వెంట పెట్టుకుని అరియోపగాను సభ ఎదుటకు తీసుకుని పోయి, నీవు చేయించిన ఈ నూతన బోధ ఎట్టిదో మేము తెలుసుకునవచ్చునా అని అడిగారంటే వాళ్ళు. ఎందుకు అడిగారంటే వాళ్ళకి ఎప్పుడు ఇంట్రెస్ట్ కదా, ఏంటిది కొత్త దేవుడు అంటే, కొత్త బోధ అంటే, కొత్త పద్ధతులు అంటే ఇష్టం కాబట్టి పౌలు గారు ఏదో కొత్త దేవుడిని తెచ్చాడు కాబట్టి ఆ కొత్త దేవుడి గురించి మేము తెలుసుకుందాం అనుకున్నారంట. వీళ్ళ ఆసక్తి అలా చేసింది. అంటే ఇప్పుడు వీళ్ళ ఉద్దేశం ఏంటి మీకు అర్థమేమో అసలు చెప్పాలంటే, పౌలు గారు ఏదో కొత్త దేవుడిని తెచ్చాడు, ఆ దేవుడు ఎలాంటి వాడో చెప్తే ఒక బొమ్మ చేసేద్దాం, ఆ దేవుడి పేరు చెబితే ఆ గుడికి ఆ పేరు పెట్టేద్దాం, ఆ దేవుడికి ఏది ఇష్టమో చెబితే అవే ఆయనకి పలహారాలుగా ఇద్దాం అని భావించిన వాళ్ళుగా నువ్వు చెప్పే కొత్త దేవుడు ఎవరో మాకు చెప్పమని అడిగారు. ఇక్కడ పౌలు గారు చేసిన బోధ నేటి క్రైస్తవులుగా కానీ సేవకులకు కానీ గొప్ప మాదిరికరమైనటువంటి విధానం. ఇది తెలియకే నేటి దినాలలో అన్యులు క్రైస్తవుల మీద తిరుగుబాటు చేస్తున్నారు.
బోధించే విధానము సరైనదిగా ఉండాలి. సమయోచితంగా పలకబడిన మాట ఎలాంటిదంట? వెండి పళ్ళెములో పెట్టినటువంటి బంగారు గొళ్ళ వంటిదంట. సమయోచితంగా మాట్లాడాలి, నొప్పించేటువంటి మాటలు మాట్లాడకూడదు. ఇంత విగ్రహారాధనతో మునిగిపోయినటువంటి ఏథెన్సు పట్టణం వాళ్ళకి పౌలు గారు వాక్యం చెప్పిన విధానం అద్భుతమైన విధానం. దేవుడు ఎంత జ్ఞానం ఇచ్చాడంటే, ఇక్కడ వాళ్ళు అడిగినప్పుడు పౌలు గారు డైరెక్ట్గా విగ్రహారాధన పాపము, విగ్రహారాధన చేసిన వాడు నరకానికి వెళ్ళిపోతాడు, విగ్రహాలకు నమస్కరించకూడదు అని పౌలు గారు చెబితే ఏం చేసేవాళ్ళు? వాళ్ళు ఏం చేస్తారు? వెంటనే పౌలు గారిని చంపేసేవాళ్ళు. వాళ్ళు చంపేయరా? కానీ పౌలు గారు ఏమన్నాడో తెలుసా? చూడండి 22వ వచనంలో పౌలు అరేపేగ మధ్య నిలిచి చెప్పినదేమనగా, ఏథెన్సు వారలారా, మీరు సమస్త విషయములలో అతి దేవతా భక్తి గలవారై ఉన్నట్లు నాకు కనబడుచున్నది. ఇప్పుడు వాళ్ళని పొగుడుతున్నాడా, తిడుతున్నాడా? విగ్రహారాధన చేసే వాళ్ళని పొగుడుతున్నాడా, తిడుతున్నాడా? నీకు అర్థం అవ్వలేదా? పొగుడుతున్నాడా, తిడుతున్నాడా? వారిని పొగుడుతూ మాట్లాడుతున్నాడండి. అంటే ఎంత జ్ఞానం కలిగిన మాటలో తెలుసా? పొగుడుతూ మాట్లాడటం అంటే, మీరు సమస్త విషయములలో అతి దేవతా భక్తి గలవారై ఉన్నట్టు నాకు కనబడుతుంది అనే పదం వాడగానే వెంటనే వాళ్ళు ఏమనుకుంటారు? ఓహో, పౌలు గారు కూడా మన భక్తిని మెచ్చుకుంటున్నాడు, మన విగ్రహారాధన విషయంలో కూడా మనకు సపోర్ట్ చేస్తున్నాడు, పౌలు గారు కూడా మన పార్టీయే అనుకుంటారు వాళ్ళు. కాబట్టి ఈ పదం ఎప్పుడైతే వాడాడో వాళ్ళు ఇంకా పౌలు చెప్పే మాటలు యందు ఆసక్తిగా వినటానికి ఇష్టపడ్డారు. రెండవ పాయింట్ ఏమెత్తుకున్నాడంటే, మీ భక్తి అసలు అత్యంత ఉన్నతమైంది, మీరు అతి దేవత భక్తి గలవారుగా ఉన్నారు. రెండవది, నేను మీ ఊర్లో సంచరించి తిరుగుతూ ఉంటే చాలా చోట్ల దేవుళ్ళ విగ్రహాలు ఉన్నాయి, కానీ ఒక ప్లేసులో మాత్రము తెలియబడిన దేవుడికి అని రాస్తుంది. గుడి ఉంది కానీ ఆ గుడి విషయంలో తెలియబడిన దేవుడికి అని రాస్తుంది. కాబట్టి తెలియబడిన దేవుడు అని చెప్పు కూడా మీరు ఏ దేవుడికైతే పూజలు చేస్తున్నారో ఆ తెలియబడిన దేవుడి గురించి చెప్పటానికే నేను వచ్చానన్నాడు. రెండవది, ఇంకెంత బాగుంటుంది వాళ్ళకి. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళకి వెంటనే ఆలోచన వస్తుంది, అవునా తెలియబడిన దేవుడు అనుకున్నాం కదా, ఆ దేవుడి పేరు ఏంటో చెప్తే అక్కడ ఆ దేవుడి పేరు రాసేస్తాం, ఆ దేవుడి ఫోటో ఎలా ఉంటుందో చెప్తే ఆ దేవుడికి బొమ్మ పెట్టేద్దాం అనుకున్నట్లుగా వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఒకటి, వాళ్ళ భక్తిని మెచ్చుకున్నాడు. రెండవది, మీరు తెలియక ఏ దేవునితో పూజిస్తున్నారో తెలియబడిన దేవుని గురించి చెప్పడానికి వచ్చానని చెప్పగానే వాళ్ళు మరింత ఇంట్రెస్ట్గా ఈ దేవుడు ఎలా ఉంటాడో అని వినటానికి వచ్చారు. అప్పుడు మూడవ పాయింట్లో ఆయన వాక్యాన్ని చెప్పటాన్ని ప్రారంభించాడు. ఏమన్నా తెలుసా? 24వ వచనంలో, జగత్తును అందలి సమస్తం నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకు భూమికి ప్రభువై ఉన్నందున హస్తకృతమైన ఆలయంలో నివసింపడు. మీరు అనుకున్నట్లుగా నేను చెప్పే దేవుడు మీకు తెలియదు, కానీ నేను చెప్పే దేవుడు ఇలాంటి హస్తకృతమైన ఆలయంలో ఉండడు. ఎందుకనగా ఆయనే అందరికీ జీవమును ఊపిరిని దయచేవాడై ఉన్నాడు కనుక ఆయన మనుషుల చేతులతో సేవింపబడేవాడు కాదు. మీరు చేస్తే తయారయ్యేవాడు కాదు దేవుడు, మిమ్మల్ని చేసినవాడు దేవుడు. మీరు రూపమిస్తే నిలబడేవాడు దేవుడు కాదు, మీకు జీవం ఇచ్చిన వాడే దేవుడు. చూడండి ఎంత అద్భుతంగా చేస్తున్నాడో. నేను చెప్పే దేవుడు మీరు చేతులతో చేసిస్తే పూజింపబడేవాడు కాదు. నేను చెప్పే దేవుడు హస్తకృతమైన ఆలయంలో ఉండేటువంటి వాడు దేవుడు కాదు. నేను చెప్పే దేవుడు సర్వాంతర్యామై ఉన్నాడు. నేను చెప్పే దేవుడు ప్రతి స్థలంలోనూ కూడా ఉంటాడు. నేను చెప్పుతున్న దేవుడు ప్రతి ఒక్కరికి తన ఉనికిని చూపిస్తున్నాడు. నేను చెప్పే దేవుడు అందరికీ తెలియాలని చెప్పి ఆయన దేవుని ఒకవేళ మనుషులు తడువులారి కనుగొంటారేమోనని చెప్పి తన వెదుకనింతము నిర్ణయ కాలాన్ని వారి పొలిమేరల్లోనే దేవుడు ఏర్పాటు చేశాడు. నేను చెప్పి ఆ దేవుడు వల్లే మనం బ్రతుకుతున్నాము. 28, మనం ఆయన బ్రతుకుచున్నాము, చల్లుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. అటువలే మనమైన సంతానమని మీ కవీశ్వరులలో కొందరు కూడా చెప్పుచున్నారు కదా అనే మాటను ఇక్కడ పౌలు గారు అద్భుత రీతిగా బోధించాడు. ఈ మాటలు వాళ్ళందరూ వింటున్నారు, ఆసక్తిగా వింటున్నప్పుడు దేవుని గురించి చెప్పి ఆ తర్వాత 32వ వచనంలో
ఆ దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారు మనుషులందరి కొరకు ఈ లోకానికి వచ్చాడు. బలి కోరేవాడు దేవుడు కాదు, మనుషుల కొరకు బలైన వాడే దేవుడు. అలాగ మనుషుల పాపముల కొరకు బలైనటువంటి దేవుడు, దేవుని కుమారుడు ఎవరంటే యేసుక్రీస్తు. ఆయన చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, మూడవ దినాన తిరిగి లేచాడు. మీరు కూడా ఆ యేసుక్రీస్తు అనేది విశ్వాసం ఉంచితే మీరు కూడా పునరుద్ధానులు అవుతారు అనే మాట చెప్పాడు. ఈ మాట అనగానే కొంతమంది ఆ వాక్యానికి విశ్వాసం ఉంచిన వారే 34 చూడండి. అయితే కొందరు మనుషులు అతన్ని హత్తుకొని విశ్వసించిరి. వారిలో అరియోపెగడగు దియోనుసియు దమరి అను ఒక స్త్రీయు వారితో కూడా మరికొందరు నుండిరి. ఈ మాటలు చెప్పగానే అంత విగ్రహారాధన చేసేవాళ్ళు కూడా జీవము గల దేవుడు యెహోవా అని నమ్మి విశ్వాసం ఉంచారు. మరికొందరు అయితే మృతుల పునరుద్ధానాన్ని గురించి మాత్రం అర్థం కాక ఆ విషయమై మరలా ఇంకొకసారి మరింత విపులంగా వినాలి అని వాళ్ళు తీర్మానం చేసుకున్నారు. ఇలా వాళ్ళతో ఆ తీర్మానాన్ని చేసుకున్నటువంటి పౌలు గారు మరొకసారి వచ్చి వాళ్ళకి వాక్యం చెప్పాలని ఏథెన్సు పట్టణం నుంచి బయలుదేరి ఆయన తరువాతి పట్టణంగా కొరింథీ పట్టణానికి వెళ్ళాడు. ఇక్కడికి కొరింథీ పట్టణానికి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. 18:1 ఇప్పుడు ఆయన ఎన్నో ప్రాంతం ఇది 6వ ప్రాంతంగా కొరింథీ ప్రాంతానికి అపోస్తలుడైన పౌలు గారు వెళ్ళాడు. ఇంకా కొరింథీ ప్రాంతంలోను ఎఫెసీ ప్రాంతంలోను పౌలు గారు చేసిన సేవను మనము నేర్చుకుంటాము. ఇవి నేను మీకు అక్కడ జరిగిన సంఘటనలు మాత్రమే పాఠంగా చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు, కానీ దీని వలన మనకు దేవుడు ఏం నేర్పించాలనుకుంటున్నాడో తెలియాలి. కాబట్టి మరికొన్ని ఉదాహరణలు కూడా మీకు తీసుకొచ్చి చెప్తున్నాను. ఆలస్యమైన అవి మనకు ప్రయోజనకరంగా ఉండాలంటే ఇలాగే మనం నేర్చుకోవాలి. దేవుని చిత్తమైతే మరొక తరగతిలో పౌలు గారి యొక్క 2వ ప్రయాణంలో మిగతా 2 ప్రాంతాల గురించి మనం నేర్చుకోవాల్సిన విషయాల గురించి మనం నేర్చుకుందాము. చాలామంది మన యూట్యూబ్లో వీడియోలు చూస్తున్న వాళ్ళు ఏమంటున్నారంటే, ఈ క్లాసులు జరుగుతున్నప్పుడు ఇవి ఈ కాన్ఫరెన్స్ కాల్ ద్వారా కాకుండా చక్కగా జూమ్ ద్వారానో గూగుల్ మీట్ ద్వారానైతే వీడియో కాన్ఫరెన్స్ కాల్లో ఇంకా స్పష్టంగా మాట్లాడుకోవచ్చు, స్పష్టంగా నేర్చుకోవచ్చు కదా అని. నిజమే, చాలామంది వీడియో కాన్ఫరెన్స్లో వాక్యాన్ని బోధిస్తున్నారు, కానీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జూమ్లో కానీ గూగుల్లో కానీ వాక్యం వినాలంటే 1 అవర్ పాటు వాక్యం నేర్చుకోవాలంటే అంత మొబైల్ డేటా అందరికీ ఉండదు, మొబైల్ సిగ్నల్ అందరికీ ఉండదు. కనుక సామాన్యులకు కూడా అందరికీ ఇది అందుబాటులో అర్థం కావాలనే ఉద్దేశంతో ఈ విధంగా కాన్ఫరెన్స్ కాల్ ద్వారా మాత్రమే మనం జరిగించుకుంటున్నాము. ఈ విషయంలో కూడా గంట పాటు దేవుని వాక్యం వినడానికి మీరు ఎంతో ఆసక్తిగా సిద్ధపడుతున్నారు. ఈరోజు విన్న మాటలను బట్టి మనం ఎలా ఉన్నాం? ఫిలిప్పీ ప్రాంతంలో మనలో లూదియా కనపడుతుందా? మనలో జయలలిత కనపడతాడా? కుతూ నిండి దెయ్యం కనపడుతుందా? లుస్త్రా ప్రాంతంలో మనలో తిమోతి కనపడతాడా? తెస్సలోనిక ప్రాంతంలో మనలో సేవకులకు ఆశ్రయం ఇచ్చినటువంటి యాసోను కనపడుతున్నాడా? బెరయా ప్రాంతంలో వాక్యాన్ని పరిశీలించి గుణం మనకుందా? ఏథెన్సు ప్రాంతంలో మనం చేసేది తప్పని తెలిసినప్పుడు దాన్ని వెంటనే ఒప్పుకొని మార్చుకునే గుణాన్ని మనం కలిగి ఉన్నామా అనే దాన్ని మనం నేర్చుకోవచ్చు. అలా వాళ్ళు మార్చుకున్నారు కనుకే దేవుడు వాళ్ళ జీవితాలను మార్చాడు, ఆశీర్వదించాడు. నేటికి మనకి ఆ స్థానిక సంఘాలు, ఆ ప్రాంతాలు మాదిరి కనుక దేవుడు చూపిస్తున్నాడు. అలాంటి వారుగా మనం అందరం ఉందాము. దేవుడి మాటలు మనందరి హృదయాల్లో ఫలింప చేయనుగాక. ఆమేన్. ఆసక్తి కనుక మీ అందరికీ కూడా క్రీస్తునామన హృదయపూర్వకమైన వందనాలను తెలియచేస్తున్నాను. అందరికీ వందనాలండి. ఈ సమయం ముందు నా ప్రియ సహోదరులు ఎత్తబడిన వాక్యం కొరకు అలాగే మనందరి కొరకు ఫ్రాన్సిలిన్ గారు ప్రార్థన చేస్తారు. వారి ప్రార్థన ద్వారా ఈ క్రమాన్ని ముగించుకుని దేవుని చిత్తమైతే మళ్ళీ సోమవారం మనం ఏకీభవిద్దాము. ప్రార్థన చేసి, మహోన్నతుడా, సర్వోన్నతుడా, పరలోకమందున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామముకు స్తుతులు స్తోత్రాలు. మా గొప్ప దేవ, మా ప్రభు అయిన యేసు ద్వారా మాకు రక్షణ అనుగ్రహించి ఆయన ద్వారా ఒక సంఘాన్ని స్థాపించి ఆ సంఘంలో మేమందరం జీవించటానికి, మీ రాజ్యంలో మేము రాజ్య నివాసులుగా ఉండటానికి నీ కృప మా ఎడను చూపినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు. అదేవా ఈ సాయంకాల సమయంలో మా సహోదరులు రాజ్ కుమార్ గారి ద్వారా నాయన మంచి విషయాలను నీ వాక్యాన్ని నేర్చుకునేటువంటి గొప్ప స్థితి మాకు అనుగ్రహించారు. మీకు కృతజ్ఞతాస్తుతులు.
విన్న వాక్యాన్ని మా హృదయములలో మీరు ఫలింపు చేయండి. వాక్యాన్ని బట్టి నడుచుకుంటూ నీలో ఇంకా భక్తిగా ఎదిగే స్థితిని మా అందరికి అనుగ్రహించమని మా తండ్రి, అక్కడ ఉన్నటువంటి కుటుంబాలను అలాగే ఇక్కడ కాన్ఫరెన్స్ ద్వారా ప్రతి కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించి మేము ఇంకనూ ఎదగటానికి నీ సహాయం చేయమని, ఆయన వాక్యం బోధించిన బోధకులకు రావాల్సిన దీవెనలు వారి మీద కుమ్మరించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మనందరి కొరకు ప్రార్థన చేసినటువంటి సోదరులు ఫ్రాన్సిలన్ గారికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. వందనములండి. మనము గడిచిన వారంలో బైబిల్ తరగతులను ప్రారంభించుకున్నాము. చాలా ఖర్చుతో కూడుకుంది మన స్థానిక సంఘాలలో. అవి జరగటానికి సహోదరులు కొందరు చక్కగా సహకరిస్తున్నారు. సుమారుగా 2 రోజుల్లో 130 మందికి మనం భోజనములు ఏర్పాటు చేసి, అంటే 130 ఒక క్లాసులో